హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఈ డ్రెస్ డిజైన్ కటింగ్ ఏ విధంగా సింపుల్గా చేసుకోవచ్చో చూపిస్తున్నా. ముందుగా క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. నేనైతే కాటన్ ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా వెడల్పు 21 తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఖర్చు కోసము ఎక్స్ట్రా 2 మీటర్స్ ఇటు సైడ్ 2 మీటర్స్ ఇటు సైడ్ 2 మీటర్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అది ఎక్స్ట్రా ఖర్చు కోసము. మీకు కట్గా కావాలంటే 20 పాయింట్స్ లేదా 18 పాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్సెల్ సైజు అంటే 36 సైజ్కి డ్రెస్ కటింగ్ ఇది ఎక్సెల్ ఎల్లో ఎమ్ అన్ని సైజెస్కి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఖర్చు బట్టి మనం టైట్ అండ్ లూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్సెల్ సైజ్కి ఖర్చుతో యాడ్ చేసి డబల్ ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాను. ఇప్పుడు పొడవు 15 పాయింట్స్ తీసుకోవచ్చు లేదా 14.5 తీసుకోవచ్చు. ఖర్చులో కొంచెం పైన కింద పోతుంది కాబట్టి 14.5 తీసుకోండి. ఖర్చులో పైన కింద పోతుంది కాబట్టి 14 పాయింట్స్ లేదా 14.5 ఇంచెస్ తీసుకుంటే కట్గా సరిపోతుంది. ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కి ఎన్ని పాయింట్స్ తీసుకోవాలో చూపిస్తున్నాను. నెక్కి 2 పాయింట్స్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా వెడల్పు నెక్ కావాలంటే 2.5 మార్క్ చేసుకోండి. ఇది బ్యాక్ సైడ్ నెక్కి నేను పాయింట్స్ చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్కి 3 పాయింట్స్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా పెద్దగా కావాలంటే 4 పాయింట్స్ మార్క్ చేసుకోండి. ఫ్రంట్ నెక్కి అయితే 5 మార్క్ చేస్తున్నాను. మీకు కొంచెం కావాలంటే 5.5 మార్క్ చేసుకోండి. ఇది బ్యాక్ సైడ్ నెక్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇది ఫ్రంట్ నెక్ని ఈ విధంగా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడు ఈ విధంగా ఫ్రంట్ నెక్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను. నేను బ్యాక్ సైడ్ కొంచెం ఓపెన్ ఉంచుతున్నాను. అంటే ఒక పిన్స్ పెట్టుకోవచ్చు లేకపోతే బటన్స్ కూడా వేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఓపెన్గా కట్ చేశాను. ఇప్పుడు షోల్డర్ 4.5 తీసుకోండి. మీకు చిన్నగా కావాలంటే 3 పాయింట్స్ తీసుకోండి, లేక పెద్దగా కావాలంటే 4.5 తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్కి జాయింట్కి 6.5 తీసుకోండి. కింద సైడ్కి 6.5 తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సెంటర్లో 1 పాయింట్ క్రాసింగ్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్నది ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చి ఇలా డ్రా చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా పై పార్ట్ని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. నేను ఒక హ్యాండ్తో డ్రా చేసి ఒక హ్యాండ్తో చూపిస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. పక్క సైడ్ కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ నెక్ ఈ విధంగా కట్ చేసుకుని ఓపెన్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ సైడ్ పార్టు మిగిలిన క్లాత్ని ఈ విధంగా నేను ఈ క్లాత్ని ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ని పీసెస్ని ఈ క్లాత్ మీద వేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. లైనింగ్ నేను 3 మీటర్స్ తీసుకున్నాను కాటన్. ఇది డ్రెస్ మెటీరియల్, ఓన్లీ నార్మల్ డ్రెస్ మెటీరియల్ని ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రికే. స్టిచ్చింగ్ వీడియో చూడాలంటే నెక్స్ట్ వీడియో వస్తుంది. ఓన్లీ ఈ వీడియోలో కటింగ్ చూపిస్తున్నాను. హ్యాండ్స్కి 13 పాయింట్స్ కట్ చేసుకున్నాను. మిగిలిన ఫ్యాబ్రిక్ 33 పాయింట్స్ పొడవు వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ని ఇలా కుచ్చులు పెట్టుకుని డిజైన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.